హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాంప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 8880744474. ఆర్తనాదాలా హాహాకారాలా చెప్పాను కదంటయ్యా టాకు మారిపోద్దని. ఏంటి ఎవరు వాళ్ళతో పాటు చచ్చిపోయింది ఎవరయ్యా? నీ తమ్ముడు. కడసారిగా నీ తోడబుట్టిన వాడి శవాన్ని నీ కంటికి చూపించడానికి తీసుకురాలేదు. హిందూ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళం కదా. అన్నవి నువ్వు బ్రతుకుండగా ఆయనకి తలకొరివి నేను పెట్టకూడదు. అందుకే శవాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను మా ఊరికి తీసుకెళ్ళచ్చు, కానీ తలకొరివి పెట్టడానికి మిగిలుండకుండా రైతులు నీ తల తరిగి పెడతారు. ముప్పావల పేళ్లతో ఎంపీ గారి తమ్ముడి శవాన్ని తగలబెడితే గొప్పే ఉంది, తప్పు కూడా. అందుకే ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకున్న గంధపు చెక్కల సామానంతా ముక్కలు చేసి పేళ్లుగా మార్చి చితిని పేర్చి తగల. హలో, కింద నేనెత్తే పైన పెట్టేబే. పైన వీర శివాజీ దెబ్బ, కింద నల్ల భీముడి దెబ్బ. ఏది బాగుంటుందో నువ్వే తేల్చుకోరా నీ అబ్బా. తీసుకో, అంటించు. ఒక పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే బ్యాంకు రుణాలు తెచ్చమని ఎలా నోటీస్ ఇవ్వమంటారండి? ఆ మాట అడగాల్సింది రైతులు, నువ్వు కాదయ్యా. ఏమైనా నాకు మనసు ఒప్పటం లేదండి. పోనీ ఎంపీ గారితో ఫోన్ చేయించమంటారా? వద్దొద్దు, అంతవరకు ఎందుకులేండి. లేకపోతే ఏమిటండి, రైతులు అక్కడేం ఆడటం లేదు, డాన్సులు చేస్తున్నారు. మీరు ఇవ్వండి నోటీసులు. ఎంపీ గారితో చెప్పి నీకు ప్రమోషన్ ఇప్పిస్తానయ్యా. ఎంపీ గారే ఇవ్వమన్నారు ఈ నోటీసు. మీరేం భయపడకండి. మనందరం కలిసికట్టుగా ఉంటే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం. అలా కాదమ్మా, ఇది న్యాయవాణి బ్యాంక్ ఆఫీసర్ గారిని అడిగొద్దాం. కాదు అంటే లెఫ్ట్ లో ఎర్ర జెండా ఉంది, రైట్ లో గాంధీ గారు అంటుంది. ఉద్యమం చేద్దాం. ఈరోజు సమ్మె అండి? అవును, ఒక్కరోజు సమ్మె. జీతాలు పెంచమని. మీ జీతం ఎంతండి? 4000. 4000 రూపాయల అంటే సంవత్సరానికి 48,000 రూపాయల ఆదాయం. ఆ 70 చాలుగా సమ్మె చేస్తున్నారా? మీకేమమ్మా, పల్లెటూళ్ళలో తాత ముత్తాతలు కట్టించిన నెలలో ఉంటున్నారు. ఇక్కడ మేము నెలకే 2000 రూపాయలు ఇంటికి కడుతున్నాం. మీరు మీ దొడ్లో గేదె పాలు పిండుకొని తాగుతున్నారు. ఇక్కడ మేము లీటర్ నీళ్ల పాలు 8 రూపాయలు పెట్టుకుంటున్నాం. మీరు మీ పంట పొలాల్లో పండిన కూరగాయలు వండుకుని తింటున్నారు. ఇక్కడ మీ కిలో కూరగాయలు 16 రూపాయలు పెట్టుకుంటున్నాం. మీ ఉద్యోగస్తులు సుఖపట్టం లేదు, మా రైతు కూలీలు సుఖపట్టం లేదు. దయచేసి మా మీద సానుభూతి చూపించండి. మా పోరాటంలో చేయి కలపండి. మా గ్రామానికి వచ్చి జప్తు చేయడం ఆపేయండి. సారీ, అది మా ఉద్యోగ ధర్మం. అంటే రుణాలు కట్టకపోతే జప్తు చేస్తారా? అవసరమైతే పోలీసులతో వస్తాం, అది గవర్నమెంట్ రూల్. అదే ఖాయం అయితే మీరు సాంఘిక బహిష్కరణకు గురవడమో ఖాయమే. పదమ్మా. ఇదేంటండి బాబు, ప్రతింటికి తాళం వేశారు? జప్తు చేస్తారని భయపడి ఈ పని చేసి ఉంటారు. నోటీసులు అంటే పదండి. ఇదేంటి గురు, అక్కడ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ గాలి తీసేస్తున్నా. అమ్మో గొడవ అయిపోద్దేమో. ఏంట్రా గొడవ అయ్యేది? ఊరు చివరిని ఏమంటారా? పోలినారా? అక్కడ ఇస్తా ఫినిషింగ్ టచ్. బావా, బ్యాంక్ ఆఫీసర్ల జీపు గాలి తీసి పారిపోయారు ఎవరో. గాలి తీసేసారా?
7 మైళ్ళు మనం ఎలా వెళ్ళాలి సార్ 7 మైల్స్ మై గాడ్. ఎలా వెళ్తారో ఏవో. ఎట్టా వెళ్ళేదేముందిలే, డొంకలో పడి ఏడ్చుకుంటా నడుచుకుంటా 7 మైళ్ళు వెళ్తారు. చెప్పు తీసు కొడతా కొడక, నీ దీర్ఘాలు నువ్వును. మీరేం భయపడకండి, బండి కట్టిస్తా నేను. అప్పుడు బండి బోల్తా కొట్టిందనుకో, వీళ్ళ కాలు చెయ్యి ఢమల్, ఉద్యోగాలు ఢిమిల్. వదిలేండి సార్, ఇదేదో కొత్త టైపు సాంఘిక బహిష్కరణ అనుకుంటా. పదండి వెళ్దాం. రా చెప్తున్నా కొడక నిన్ను. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. వెళ్ళండి, మిగతా ఊరి చివరి మా కత్తిరిగాడు చూసుకుంటాడు. ఈ ఊరుకో నమస్కారం రా బాబు. నమస్కారం అండి. ఏంటండి మా ఊరి నుంచి నడిచి వస్తున్నారు? ఈ ఊరేనా బాబు మంది? అవునండి. గొప్పూరు. మీ ఊళ్ళో సాంఘిక బహిష్కారం, టైర్ లో గాలి తీసేశారు, వాకింగ్, వాటర్ ప్రాబ్లం. గొంతు దాడైపోతుంది. అయ్యో గొంతు కారిపోతుందండి. వాటర్ ప్రాబ్లం అండి. ఇగోండి బంగారం లాంటి నీళ్ళండి. తల్లి గోదావరి పొంగి పొర్లిపోతుందండి. ఇది తాగండి. చిచ్చి అనిలా ఏంటి చిచ్చి అండి? ఈ నీళ్ళని చిచ్చి అంటారండి. లేత కొబ్బరికాయ నీళ్ళండి బాబు. ఎర్రా ఈ నీళ్ళే కదండి వరిచేలోకి వెళ్ళేది. అవునండి. ఈ నీళ్ళు తాగే కదా వరి మొక్కలు మొలిచేది. అవునండి. మరి అయితేనే కదా మనం బతుకుతున్నా. అవునండి. అవునంట అవునండి. దయచేయండి. పదండి. తాగండి, కూర్చోండి. అది కూర్చోండి. ఇదేంటయ్యా బాబు ఎంత మట్టిగా ఉన్నాయి, తాగొచ్చా? ఆ? చూడరా మట్టి నీళ్ళు అంటరా. మనం పుట్టింది ఎక్కడ మట్టిలోనే కదా. అవునండి. మనం చచ్చిపోతారా కలిసిపోయేది మట్టిలోనే కదా. అవునండి. మరి మట్టి నీళ్ళు అంటాడేంట్రా? అవునండి. అవునండి అంటాడు. మీరు తాగండి, లేకపోతే నాకు ఆగిపోతుంది. ఏమండి ఏమండి, ఏ మాట కాబట్టి చెప్పుకోవాలండి. ఓసారి తలకాయ పెట్టి చూడండి. ఏమిటా ఇది? ఏంటే ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంటే జీపెక్కి ఫైల్స్ తీసుకొని అప్పులు వసూలు చేసుకోవడానికి వచ్చారంటే అప్పులు వసూలు చేసుకోవడానికి. వెళ్ళండి, అందుకే ఇచ్చాక ఫినిషింగ్ టచ్. ఏమిట్రా, కొడుకు కలెక్టర్ కదా అని మీ అమ్మ తమ్ముడు రెచ్చిపోయి జప్తు చేస్తే చంపేస్తామని బెదిరిస్తే చూసి ఊరుకుంటా అనుకున్నావా? అలా అని ఎవరైనా రిపోర్ట్ చేయాలి మా నేను చేస్తున్నాను. ఇందులో నా సంతకం కూడా ఉంది. పోలీస్ ఫోర్స్ తో బయలుదేరు. ఊళ్ళో ఫోర్స్ మాతుంది. రాజ్యలక్ష్మి గారు, మీరు ప్రభుత్వంతో కోఆపరేట్ చేయాలి, జప్తుకు అంగీకరించాలి. మాకు అన్యాయం జరుగుతుంది, ఇది ఆపండి అని అడగటానికి నా కొడుకు శివాజీ కోర్టుకు వెళ్ళాడు. అంతవరకు ఈ జప్తు ఆపండి. మీ ఎదురుగా ఉన్న నేనే కోర్టు, నేను మీ కొడుకునే. తల్లిదండ్రులు చేసిన రుణాలు తీర్చడానికి వచ్చేవాడు కొడుకు అవుతాడు గాని నిలబెట్టి తల్లిని వేలం వేసి డబ్బులు వసూలు చేసేవాడు కొడుకు ఎలా అవుతాడు? ఆర్గ్యుమెంట్ అనవసరం. బ్యాంక్ లోన్ తిరిగి కడతారా కట్టరా? మేం కట్టలేదు. అది నేరం. నిన్ను కనడమే ఒక నేరం. రైతుల కన్నీళ్లు చూడలేని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే ఒక పెద్ద నేరం. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతి వాళ్లకు ఫ్యాషన్ అయిపోయింది. ఏమిటి ప్రభుత్వం చేసిన నేరం? విభజించి పాలిస్తుంది. పట్నం ప్రజలకు ఒక న్యాయం, పల్లెటూరు ప్రజలకు ఒక న్యాయం చేస్తుంది. అబద్ధం. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు సమానంగానే చూడబడుతున్నాడు. కాదు, మీ గవర్నమెంట్ సీలింగ్ యాక్ట్ పెట్టి ఒక రైతుకు 18 ఎకరాల కంటే మించి ఉండడానికి వీల్లేదండి. అంటే మంచి సాగుబడిలో ఉన్న పొలం రేటు 50,000 రూపాయలు, 18 ఎకరాలకి 9 లక్షలు. అదే పట్నంలో ఉన్న ఒక సినిమా హాల్ ఖరీదు 1 కోటి రూపాయలు. ఒక మిల్లు ఖరీదంతా, ఒక బట్టల కొట్టు ఖరీదంతా. మరి రైతులు చేసిన పాపం ఏమిటి, పట్నం వాళ్ళు చేసిన పుణ్యం ఏమిటి? వ్యాపారస్తుడు ఒక సబ్బు ముక్కో బ్లేడు ముక్కో తయారు చేస్తే దాని ఖరీదు ఇంత అని అతనే నిర్ణయిస్తాడు. కానీ మేము కష్టపడి చెమటోర్చి పండించే పంటలకు ధరలు నిర్ణయించడానికి మీరెవరు? థియేటర్లు తగలబడితే లక్షల రూపాయలు బీమా పథకం కిందిస్తారా? అదే మా పంటల తుఫాన్లో కొట్టుకుపోతే హెలికాప్టర్లో తిరిగి ఏమంత నష్టం జరగలేదని తిరిగి వెళ్లిపోతారా? అవన్నీ మేమెక్కడ సరిదిద్దగలం? కేంద్ర ప్రభుత్వం వద్దొద్దు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద వేసుకునే నిందలు విని విని మా చెవులు దిబ్బెళ్ళెక్కిపోయాయి. చూడండి, మే ఇక్కడికి వచ్చింది మీ బాధలు వినడానికి కాదు. మీరు గవర్నమెంట్ తో సహకరించకపోతే అరెస్ట్ చేసైనా సరే. వేయించు సంకెళ్ళు. ఈ చేతులతో మట్టి పిసికి మోడు నరికి అరక దున్ని నిన్ను కలెక్టర్ని చేసిన పాపానికి ఈ చేతులకి సంకెళ్ళు వేయాల్సింది. వేయించు సంకెళ్ళు.
కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నా కంఠంలో ప్రాణం ఉండగా జప్తు చేయించలేవు. ఇన్స్పెక్టర్ సార్, ఆవిడ్ని వెంటనే అరెస్ట్ చేయండి. రాజ్యలక్ష్మి గారు, మీరు ప్రభుత్వంతో కోఆపరేట్ చేయాలి, జప్తుకు అంగీకరించాలి. మాకు అన్యాయం జరుగుతుంది, ఇది ఆపండి అని అడగటానికి నా కొడుకు శివాజీ కోర్టుకు వెళ్ళాడు. అంతవరకు ఈ జప్తు ఆపండి. మీ ఎదురుగా ఉన్న నేనే కోర్టు, నేను మీ కొడుకునే. తల్లిదండ్రులు చేసిన రుణాలు తీర్చడానికి వచ్చేవాడు కొడుకు అవుతాడు గాని, నిలబెట్టి తల్లిని వేలం వేసి డబ్బులు వసూలు చేసేవాడు కొడుకు ఎలా అవుతాడు? ఆర్గ్యుమెంట్ అనవసరం. బ్యాంక్ లోన్ తిరిగి కడతారా కట్టరా? మేం కట్టలేం. అది నేరం. నిన్ను కనడమే ఒక నేరం. రైతుల కన్నీళ్లు చూడలేని ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే ఒక పెద్ద నేరం. ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రతి వాళ్లకు ఫ్యాషన్ అయిపోయింది. ఏమిటి ప్రభుత్వం చేసిన నేరం? విభజించి పాలిస్తుంది. పట్నం ప్రజలకు ఒక న్యాయం, పల్లెటూరు ప్రజలకు ఒక న్యాయం చేస్తుంది. అబద్ధం. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పౌరుడు సమానంగానే చూడబడుతున్నాడు. కాదు, మీ గవర్నమెంట్ సీలింగ్ యాక్ట్ పెట్టి ఒక రైతుకు 18 ఎకరాల కంటే మించి ఉండడానికి వీల్లేదండి. అంటే మంచి సాగుబడిలో ఉన్న పొలం రేటు 50,000 రూపాయలు, 18 ఎకరాలకి 9 లక్షలు. అదే పట్నంలో ఉన్న ఒక సినిమా హాల్ ఖరీదు 1 కోటి రూపాయలు. ఒక మిల్లు ఖరీదంతా, ఒక బట్టల కొట్టు ఖరీదంతా. మరి రైతులు చేసిన పాపం ఏమిటి, పట్నం వాళ్ళు చేసిన పుణ్యం ఏమిటి? వ్యాపారస్తుడు ఒక సబ్బు ముక్కో బ్లేడు ముక్కో తయారు చేస్తే దాని ఖరీదు ఇంత అని అతనే నిర్ణయిస్తాడు. కానీ మేము కష్టపడి చెమటోర్చి పండించే పంటలకు ధరలు నిర్ణయించడానికి మీరెవరు? థియేటర్లు తగలబడితే లక్షల రూపాయలు బీమా పథకం కింద ఇస్తారా? అదే మా పంటల తుఫాన్లో కొట్టుకుపోతే హెలికాప్టర్లో తిరిగి ఏమంత నష్టం జరగలేదని తిరిగి వెళ్లిపోతారా? అవన్నీ మేము ఇక్కడ సరిదిద్దగలం. కేంద్ర ప్రభుత్వం వద్దొద్దు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద వేసుకునే నిందలు విని విని మా చెవులు దిబ్బెళ్ళెక్కిపోయాయి. చూడండి, మేము ఇక్కడికి వచ్చింది మీ బాధలు వినడానికి కాదు. మీరు గవర్నమెంట్ తో సహకరించకపోతే అరెస్ట్ చేసైనా సరే. వేయించు సంకెళ్ళు. ఈ చేతులతో మట్టి పిసికి, మోడు నరికి, అరక దున్ని నిన్ను కలెక్టర్ని చేసిన పాపానికి ఈ చేతులకి సంకెళ్ళు వేయాల్సింది. వేయించు సంకెళ్ళు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, నా కంఠంలో ప్రాణం ఉండగా జప్తు చేయించలేవు. ఇన్స్పెక్టర్ సార్, ఆవిడ్ని వెంటనే అరెస్ట్ చేయండి.